ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియచేస్తున్నాను. మరి గమనించండి, ఈ నెల క్రిస్మస్ నాడు మరి పిల్లల వద్దకు వెళ్ళి వారితో గ్రాండ్ క్రిస్మస్ని మనం సెలబ్రేట్ చేయబోతూ ఉన్నాం. మరి ఈ మంచి కార్యక్రమం నిమిత్తం మీరు తప్పకుండా సహాయం చేయండి. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము యోబు గ్రంథము 8వ అధ్యాయము 6వ వచనము. నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును వర్ధిల్లజేయును. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. ఆమెన్. ఆయన అంటూ ఉన్నారు ఈ ఉదయకాల సమయంలో, నిశ్చయముగా ఆయన నీ యందు ఏం చేస్తారంట? శ్రద్ధ నిలుపుతారంట. ఈ రోజుల్లో కన్నవారు తప్ప, లేదా కొన్ని బంధాలు తప్ప మన మీద శ్రద్ధ నిలిపేది ఎవరండి? కానీ దేవుడొక్కడే ఈరోజు నీ యందు ప్రత్యేకమైన శ్రద్ధ నిలిపి ఎక్కడెక్కడ నిన్ను నడిపించాలో, ఎక్కడెక్కడ నీకున్న ఇబ్బందులు తొలగించాలో, ఏ రీతిగా నిన్ను బాగుపరచాలో ఆయన శ్రద్ధ నిలిపి నీ విషయంలో ఆయన ప్రత్యేకమైన ఆలోచన కలిగి ఈ దినం ఏం చేస్తారట? నీ నీతికి తగ్గట్టుగా అంట. చాలామంది ఏమనుకుంటారంటే, దేవుని వాగ్దానం బట్టేసుకుంటే ఆశీర్వదించబడిపోతాం, దేవుని సన్నిధికి వెళ్ళిపోతే మేము దీవించబడదాం అంటారు. దేవుని వాగ్దానం విన్నా, దేవుని సన్నిధికి వచ్చినా ఆశీర్వాదమే. ఎప్పుడంటే మనం ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని మనలోకి చోటిచ్చి మనలో ఉన్న పాపాన్ని విడిచిపెడతామో, దేవుని వాక్యానికి మనలో చోటిస్తామో, అప్పుడు ఆ గొప్ప ఫలితాన్ని మనం అనుభవిస్తాం. ఆమెన్. ఈరోజు ప్రభువు చెప్తూ ఉన్నాడు, నీ నీతికి తగ్గట్టుగా నువ్వు ఎలా జీవిస్తున్నావో, ఎలా ప్రార్థిస్తున్నావో, ఎలా దేవుని కొరకు గుప్పెళ్ళు విప్పుతూ ఉన్నావో, ఎలా ఇతరుల కొరకు నువ్వు ప్రార్థన చేస్తున్నావో, ఈ నీతి కార్యాలన్నీ కూడా దేవుడు చూస్తాడు. ఏ ఒక్కటి దేవునికి మరుగైంది లేదు. మనుష్యులకు మనం కనబడకుండా ఎన్నైనా చేయొచ్చు, కానీ దేవునికి కనబడకుండా మనం ఏది కూడా దాచలేం. ఈరోజు ఈ వాగ్దానాన్ని వింటున్న నీ నీతికి తగ్గట్టుగా నువ్వు ఎంతైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటున్నావో, విశ్వాసంతో ఉంటున్నావో, పాపానికి దూరంగా పరిగెడుతూ ఉన్నావో, త్రోసివేస్తున్నావో, అవన్నీ దేవుడు చూచి లెక్క చూచి నీ నీతికి తగ్గట్టుగా నీ నివాస స్థలమును, నీ ఉద్యోగాన్ని, నీ వ్యాపారాన్ని, నీ బిడ్డలను, నీ కుటుంబాన్ని, సమస్తమును ఏ విషయములో అయితే నీకు మేలు జరిగితే మంచిదో నీ నివాస స్థలమును ఆయన వర్ధిల్లజేయబోతున్నాడు. ఆమెన్. ఇది సజీవుడైన దేవుని వాగ్దానం. ఇది కృపగలిగిన దేవుని యొక్క వాగ్దానం. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. నువ్వు నిజంగా పాపం చేయకుండా రోజు యథార్థంగా జీవిస్తున్న దేవుడు దాన్ని ఆశీర్వదిస్తాడని ఎదురు చూసే వ్యక్తివైతే ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. నీ నీతికి తగ్గట్టుగా నీ నివాస స్థలాన్ని ప్రభు ఈరోజు వర్ధిల్లింపట. ఆశీర్వదించడం ఒకటే కాదండి, వర్ధిల్లింపు. గొప్ప స్థాయికి ఇంకా దేవుడు నిన్ను తీసుకెళ్ళబోతున్నాడు. ఇది ఎలా జరుగుద్ది పాస్టర్ గారు అంటే, ఇది దేవుని మాట అంతే. ఆమెన్. భూమి ఆకాశాన్ని సృజించిన దేవుడు వాటిని ప్రేమిస్తున్నాడా? నిన్ను ప్రేమిస్తున్నాడా? నిన్నే. కాగా దేవుడు లోకమును ఎంతో ప్రేమించును. లోకం అంటే ఆయన కొరకు జీవిస్తున్నావు కదా నువ్వే. ఈ దినము దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు గనుకనే ఈ వాగ్దానం ఇచ్చాడు. నిన్ను గొప్పగా దేవుడు వర్ధలింపు చేయబోతున్నాడు. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.